ఒకప్పుడు నా మీద ఎఫ్ఐఆర్ అయితే సిసిఎస్కి పిలిపించి పాపం ఆ లెవెల్ లేడీ డిఎస్పీ అనుకుంటా మేడం పిలిపించేసి ఎల్బీ స్టేడియంలో సీతక్క ప్రమాణ స్వీకారం చేస్తే ఎట్లా పూర్తి స్థాయిలో కూడా విజిల్స్ వచ్చినాయో తెలుసా అని అన్నది. అయితే రంజిత్ అనే వ్యక్తి అంత సింపుల్గా ఉండదు. ఏదైనా మాట్లాడుతుండంటే ఖచ్చితంగా విషయ సేకరణ అనేది జరుగుతుంది. ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన తీరు తెలుసు, రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి తెలుసు, ఈ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీల ఎమ్మెల్సీలు దాంతోపాటు ముఖ్యమంత్రి ఆలోచనలు చాలా స్పష్టంగా తెలుసు, చాలా భయంకరంగా తెలుసు నాకు. సో నేను చాలా క్లారిటీగా కూడా చాలా సందర్భాలలో చాలా విషయాలలో చాలా క్లారిటీగా చెప్పిన అధికారం కోసం ఎంతకైనా రాజకీయ నాయకులు మీరు ఎన్నికలలో చూడండి. అదేంది ఒక కాడ ఇస్త్రీ చేస్తా అంటే వాళ్ళు పోయి ఆ ఇస్త్రీ చేసి ఒక ఫోటో దిగుతారు ఎన్నికల ప్రచారంలో. దాంతోపాటు బజ్జీలు ఎత్తా అంటే పోయి అలా అదేంది మన ముకుడిని ఇట్లా తిప్పుతా అంటారు. లేకపోతే ఎవరైనా బుడ్డోడు స్నానం చేస్తాడంటే ఆయన ముజ్జిగా అడుగుతారు. దాంతోపాటు ఎవరైనా పెద్ద ఆయన స్నానం చేస్తా అంటే నీళ్ళు పోసి ఎన్ను రాస్తారు. దాంతోపాటు ఎవరైనా పంట పొలాలలో వ్యవసాయం చేస్తా అంటే 2 బత్తాలు ఎత్తి అక్కడ ప్రచారం చేస్తారు. దాంతోపాటుగా కార్మికులు పనిచేస్తా అంటే అదే పనిచేస్తారు. ఇట్లా రాజకీయ నాయకులు సినిమా ఇండస్ట్రీ హీరో హీరోయిన్లను తలపించే విధంగా అంటే వాళ్ళ యొక్క యాక్టింగ్ను మించి మస్తు చేస్తారు అనే విషయాన్ని నేను చాలా సందర్భాలలో చెప్పిన. గాదే ఎన్నయ్య గారు ఎప్పుడో ఒక మాట అండి, రాజకీయ నాయకుడు అంటే రజకర్ణ గోకర్ణ విలువిద్యలు నేర్చిన వాడే రాజకీయ నాయకుడు అని చెప్తాడు అని చెప్పిన. సో ఇదే విషయం ప్రూవ్ అయిపోయింది, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ములుగు నియోజకవర్గం అనేటాలకు మీకు గుర్తొచ్చేది సీతక్క గురించి చెప్పాలంటే కరోనా సమయంలో అద్భుతమైన సేవలు అందించింది అనేది వాస్తవమైన విషయం. దాంట్లో ఎవరు ఇంకొక ఆలోచన కూడా ఉండదు. సో సీతక్క విషయంలో జరిగిన విషయం ఏంటంటే ఏదైతే సేవ జరిగిందో సేవ వెనుక చాలా రకాలుగా ప్రమోషన్స్ కూడా జరిగినాయి అనేది రీల్స్ అంటే ప్రమోషన్స్ భారీగా చేసుకున్నారు అనేది మరొక ఎపిసోడ్ కూడా జరిగింది. సో ఇక్కడ ఏం జరిగింది అంటే ఇంతకుముందు కరోనా సమయంలో వచ్చినప్పుడే ప్రాణాలను పణంగా పెట్టి అక్కడి ప్రాంత బిడ్డలను ఆదివాసీ బిడ్డలను గిరిజన బిడ్డలను రక్షించుకోవడానికి కదిలిన సీతక్క తన చేతిలో మంత్రి పదవి పెట్టుకొని తన పార్టీ కార్యకర్తకే ఇల్లు రాకపోతే ఆత్మహత్య చేసుకునే తీరుకు ఏ విధంగా ప్రేరేపించబడ్డరు అనేది విషయాన్ని లోతుగా చర్చించలేకపోయారు. దాని విషయాన్ని ఎందుకు ఇలా జరుగుతుంది నా క్యాడర్లో అనేది పూర్తి స్థాయిలో కూడా దాన్ని డిస్కషన్ పెట్టలే. ఆ తర్వాత మా సోదరుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు దాంతోపాటు సీతక్క గారు ములుగులో ర్యాలీ చేస్తున్నప్పుడు బాహుబలి సినిమా టైప్లో ఒక పసిబిడ్డ ప్రాణాలు కోల్పోతే అట్లా చూసుకుంటూ వెళ్ళిళ్ళు తప్ప ఆ బిడ్డకు సంబంధించి అడిగి వాస్తవాలు ఏందో తెలుసుకొని దాన్ని పరిష్కరించలేకపోయారు. 2 ఇక 3వ విషయం ఏంటంటే ములుగు నియోజకవర్గానికి సంబంధించి అధికారం రాకముందు